అంగన్వాడీ కేంద్రాలు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ గారు అధికారులను ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై గురువారం సచివాలయం నుంచి జిల్లా అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు ప్రతి నెల ఇస్తున్న శిక్షణా కార్యక్రమాలను ఆయాలకు కూడా వర్తింపు చేయడం ద్వారా ఈ కేంద్రాల్లో తలెత్తే సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. అంగన్వాడీ కేంద్రాల సేవలను మరింత విస్తృతపరచాలని సూచించారు. అంగన్వాడీలో చిన్నారులకు ఇస్తున్న కోడిగుడ్డును 2 ముక్కలుగా చేసి ఇస్తే చిన్నారులకు తినడానికి అనువుగా ఉండడంతో పాటు గుడ్డులో ఏదైనా నలత ఉన్నా గుర్తించి పడేయవచ్చన్నారు. ఆహార పదార్థాలు నిల్వ చేసుకునే పాత్రలతో పాటు కోడిగుడ్లను భద్రపరిచేందుకు వీలుగా ర్యాకులను కూడా అన్ని కేంద్రాలకు అందజేస్తామన్నారు. టేక్ హోమ్ రేషన్లో భాగంగా ఇస్తున్న వస్తువుల నాణ్యతను లబ్ధిదారుల నుంచి లిఖితపూర్వకంగా ధృవీకరించుకోవాలని సూచించారు. ప్రతికూల పరిస్థితుల్లో టేక్ హోమ్ రేషన్ను వారింటికి తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. తద్వారా ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాలను విరివిగా సందర్శించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని మొదటి వార్నింగ్ ఇచ్చిన తర్వాత విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ అధికారులపై చర్యలు తప్పని నొక్కి చెప్పారు. ఇకపై అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని, ముఖ్యమంత్రి, మంత్రులు సైతం అంగన్వాడీ కేంద్రాలను సందర్శిస్తారని సీతక్క గారు స్పష్టం చేశారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి జిల్లాల్లో పర్యటించి శాఖపరంగా అమలవుతున్న ప్రభుత్వ పథకాల అమలు తీరు, పనుల పురోగతిని సమీక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు.